హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ 2026 శ్రావణ మాసం ఎదురు చూస్తున్న మహిళా మనులకు అందరికీ రానే వచ్చింది వరలక్ష్మి వ్రతం. చక్కటి ఈ వరలక్ష్మి వ్రతం రోజు ఆచరించవలసింది ఏంటి అంటే, అష్టలక్ష్ములను అనుగ్రహం లభించుటకు, ఇంట్లో సిరి సంపదలు, ఆయురారోగ్యములు, కుటుంబంలో శాంతి సంక్షేమాలు కలగడం కోసం చక్కగా కలశం ఏర్పాటు చేసుకుని చెంబుకి పసుపు రాసి గంధం బొట్లు పెట్టి, కుంకుమ బొట్లు పెట్టి, అలాగే కలస్థాపన చేయడానికి ఒక చక్కటి కొబ్బరికాయని తీసుకుని దానికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టుకుని, చక్కగా మామిడాకులను తీసుకుని వాటికి గంధంతో కుంకుమ బొట్లు చేసి, అష్టలక్ష్మి చెంబుని తీసుకుని దానికి పసుపు రాసి గంధం బొట్లతో చక్కగా అలంకరించుకొని, దాని నిండుగా నీళ్లు తీసుకొని ఆ నీళ్ళల్లో కలస్థాపనకి సంబంధించిన కొన్ని వస్తువులను వేయాలి. అవి ఏంటంటే పసుపు, కుంకుమ, అక్షింతలు, కాసులు, చక్కటి జవ్వాది, పునుగు, సుగంధభరితమైన అన్నీ వేసుకుని కలశాన్ని రెడీ చేసుకుంటాం. ఇలా కలశం రెడీ చేసుకున్న తర్వాత అమ్మవారికి రకరకాల పిండి వంటలు, చక్కటి పిండి వంటలతో అమ్మవారికి తయారు చేసుకుని ఆ కలశానికి చక్కగా అలంకరణ చేసుకొని, నగలు అన్నీ అలంకరించి, పుష్పాలను కూడా పెట్టి చక్కగా పూజకి సంసిద్ధమవ్వాలి. అలా పూజకి సంసిద్ధమైన తర్వాత ముందరగా విఘ్నేశ్వరుని, పసుపు గణపతిని చేసుకుని విఘ్నేశ్వరుడికి పూజ చేసి, ఆయనకి చక్కటి తాంబూలం పెట్టి, ఆయనకి దీప ధూప పసుపు కుంకుమ నైవేద్యాలతో విఘ్నేశ్వరుని పూజించి, తొలి గణపతి పూజ చేసిన తర్వాత స్వామివారిని కదిపి అప్పుడు మనం అమ్మవారికి చక్కటి నైవేద్యాలు సమర్పించి, చక్కగా అమ్మవారికి మన దగ్గర ఉన్నవన్నీ అలంకరించుకొని, కొత్తగా ఉన్న డబ్బులను, కాసులను, పరుసులను ఇలా రకరకాలుగా అన్ని అమ్మవారి దగ్గర పెట్టి ఆవిడ ఆశీస్సులు ఉండాలని, అన్నిటికంటే మించి అమ్మకి మల్లెలు, జాజులు, మల్లెలు మొలల్లో తెచ్చి నిన్నే పూజించటమే అంటాము. కాబట్టి అలా కలువ పువ్వులను, తామర పువ్వులతో కూడా అమ్మవారికి చక్కగా పూజించుకోవాలి. అష్టోత్తరాలు చదువుకొని చక్కటి పండ్లను నైవేద్యంగా సమర్పించి, అలానే శక్తి కొద్దీ పులిహోర, పరవన్నం, దద్దోజనం, పొంగలి, గారెలు, బూరెలు, పూర్ణం బూరెలు, పండ్లు, అలా రకరకాలుగా ఎవరి శక్తికి మించి వారు అమ్మవారికి వరలక్ష్మీదేవికి సమర్పించిన తర్వాత చక్కగా షాడోపచారాలతో పూజ చేస్తూ 2 మంత్రాలను, అక్షింతలను పట్టుకొని అమ్మవారికి అష్టోత్తరం చేసుకుంటూ చక్కగా ఇంట్లో అందరూ కూడా ఈ పూజలో కూర్చుంటే చాలా మంచిది. వారికి ధన సమస్యలు ఉండవని, అమ్మవారు ఆశీస్సులు నిండుగా ఉంటాయని చక్కగా కుటుంబ సభ్యులందరూ కూర్చుని శుచిగా శుభ్రంగా అమ్మవారి పూజ ప్రారంభించాలి. అమ్మవారికి అష్టోత్తరంతో పాటు కనకదార స్తోత్రాన్ని వస్తే కనుక, రాకపోతే చాంటింగ్ వేసుకుని వింటూ లలిత స్తోత్రాన్ని చక్కగా మణిదీప వర్ణనని ఇలా ప్రతీది అమ్మవారికి శ్రీ సూక్తము ఇలా అమ్మవారికి ఇష్టమైనవన్నీ చదువుకుంటే సిరి సంపదలు, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ధనధాన్యాలతో ఇల్లు కలకలలాడుతుందని నమ్మకం. అంతేకాదండోయ్, ఈ అమ్మవారి పూజ చేయడం వల్ల ఆరోగ్యము, కుటుంబ సభ్యులందరికీ మంచి ఆరోగ్యము, దీర్ఘాయువు చేకూరుతాయని చక్కటి ఒక నమ్మకం. దీనికన్నిటికీ మించి అతి ముఖ్యమైనది సౌభాగ్యం. ముత్తైదువులు, వివాహిత మహిళలు తమ భర్త ఆయురారోగ్యముల కోసం, అఖండ సౌభాగ్యం కోసం ఈ వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో చేస్తారు. ఎవరైతే ఇలా ఈ వ్రతాన్ని, ఈ నోముని నోచుకుంటారో వాళ్ళు నిండు నూరేళ్ళు పసుపు కుంకుమలతో ఉంటారని చక్కటి ఒక నమ్మకం. కుటుంబ ఐక్యత, బంధువులు, మహిళలందరూ కలిసికట్టుగా పూజ చేయడం ద్వారా బంధత్వాలు బలపడి సంతోషంగా ఉంటామని నమ్మకం. ఇప్పుడు ఈ పూజ మధ్యలో, వ్రతం మధ్యలో 9 పోగులు గల తోరణాలను తీసుకుని 2 పుష్పాలను తీసుకుని ఆ తోరణాలను సిద్ధం చేసుకోవాలి. అలా సిద్ధం చేసుకున్న తోరణాలను కూడా చక్కగా పూజ మధ్యలో పెట్టి పూజ చేస్తూ ఉండాలి. అమ్మవారి మీద వేస్తున్న అక్షింతలను, పుష్పాలు కూడా ఈ తోరణాల మీద పడాలి. అలా అయిన తర్వాత పూజ మధ్యలో తోరణం మనం కట్టుకున్నప్పుడు ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రాన్ని స్మరించుకుంటూ ఆ తోరణాన్ని కుడి చేతికి చక్కగా కట్టుకోవాలి. అలా కట్టుకున్న తర్వాత మళ్ళీ కథ ప్రారంభించాలి. చారుమతీదేవి, చక్కటి అమ్మవారు, ఆ చారుమతీదేవి కథను చదువుకుంటూ అష్టైశ్వర్యములు మాకు కలిగించు తల్లి, నిన్ను నమ్ముకుంటూ ఈ పూజ చేస్తున్నాము, శ్రీ మహాలక్ష్మి, వరమహాలక్ష్మి, ధనలక్ష్మి అంటూ మీకు నచ్చిన విధంగా రకరకాల పేర్లతో
అమ్మని స్మృతిస్తూ అమ్మని చక్కగా పూజించి అమ్మ కృపా కటాక్షాలకు పాత్రులవుతాం. అన్నిటికీ మించి దీప ధూప పసుపు కుంక నైవేద్యాలతో పాటు అమ్మవారికి చక్కటి హారతిని కూడా సమర్పించాలి. మానసిక ప్రశాంతత, భక్తి మార్గంలో నిమగ్న కావడం వల్ల మనసుకు నెమ్మదిగా ఆధ్యాత్మికమైన శక్తి మరియు